వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ఆషాఢం శ్రావణంలో మాత్రమే మనకి గుళ్ళ కాడ బోనాలు ఎత్తుకొని కనిపించే వైష్ణవి అక్క అసలు ఏం చేస్తుంటుంది అని తెలుసుకోవాలనిపించింది నాకు కూడా. సో అందుకని ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక మనతో ఉంది అలా మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? సూపర్. నిజంగా మంచిగా ఉన్నారా? చాలా బాగున్నాను. గట్టిగా డైట్ చేసిరా ఇట్లా? కొంచెం చేయాలి కదా, కొంచెం మెయింటైన్ చేద్దాం. అలా చేయాలంటే మరి అంత లీన్ గా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. అంటే మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఓకే ఉన్నాను, బాగున్నాను. అమ్మవారి దయ వల్ల మాత్రం ఇప్పుడు చాలా బాగున్నాను. ఎందుకంటే మీకుండే భక్తులు కావచ్చు, లేదంటే మీ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే మిమ్మల్ని అమ్మగా కొలిసే వాళ్ళు కావచ్చు, మస్తు అసలు ఏమైపోతుందా హెల్త్ ఇష్యూస్ అని మస్తు భయపడ్డారు. అవును అవును. ఎందుకనంటే వాళ్ళకి అందరికీ నన్ను చూసిన తర్వాత ఆ ఫియర్ ఉండడం అందరికి సహజమే. అది కానీ నేను మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదు. నాకు అమ్మ ఉంది, అమ్మనే చూసుకుంటుంది అని మాత్రం అదొక్కటే గట్టిగా ఫిక్స్ అయ్యా ఉన్నాను నేను. అంతే. ఆమెనే చూసుకుంది, ఆమెను ఇంతవరకు తీసుకొచ్చింది, ఆమెనే ముందుకు నడిపించేది కూడా ఆమెదే బాధ్యత. మీరు గట్టిగానే ఫిక్స్ అయ్యి గట్టిగా ఉన్నాను. జస్ట్ మీ పక్కన ఉండే ఫోటోకి ఇప్పుడు ఈడ చూస్తుంటే మాకైతే మస్తు భయం వేసింది రాగానే. ఓకే, ఏంది ఇట్లా అయిపోయిందని చెప్పా. ఎందుకంటే అన్ని రోజులు మనవే ఉండవు కదా. కొన్ని రోజులు అమావాస్య, కొన్ని రోజులు పుణ్యం ఉంటుంది కాబట్టి అట్లా కొన్ని చేదు రోజులు వచ్చాయి నా లైఫ్లో కూడా. అట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి. దానివల్ల కొంచెం నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా ఓకే, అంతా నార్మల్గా ఉన్నాను ఇప్పుడు. సో మళ్ళీ బ్యాక్ టు అదే హెల్త్కి రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈజీగా మా అంటే నాకు తెలిసి 1 month అంతే. ఇప్పుడైతే చాలా తొందరగానే రికవర్ అయ్యాను. సర్జరీకి ఇప్పటికి మాత్రం చాలా తొందరగా రికవర్ అయ్యాను. ఏంటంటే కొంత డాక్టర్స్ చేసిన మిస్టేక్ వల్ల సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఏదో అపెండిక్స్ అని అదని వాళ్ళు పేగుకి ఏదో అని చెప్పి హోల్స్ పెట్టేసి ఏదేదో టూ మచ్గా అయిపోయింది అనమాట. అదంతా చాలా సివియర్గా అయింది. కానీ నేను మాత్రం ఎంత పెయిన్ అనుభవిస్తున్న ఏది ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. నేను ఆ స్ట్రాంగ్నెస్ మాకు ఎరకనే ముచ్చట. కానీ మీ గురించి భయపడే వాళ్ళకి ఆ భయం అయితే ఉంటుంది. సరే, బయటలో గురించి నేను కోసే పక్కన పెడతా. ఇంట్లో పరిస్థితి ఏంది? అదే ధైర్యం మీకు ఉంది కానొస్తుంది, కానీ వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా, హెల్త్ ఇష్యూస్ ఒకటేసారి అంతా వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు డాక్టర్లు ఏం చెప్పారో నాకైతే తెలియదు. వాళ్ళకైతే ఏదో చెప్పైతే భయపట్టిచ్చారు డాక్టర్లు అయితే. కానీ నేను లోపల మాత్రం బాగున్నాను. ఏంది మీరు అందరు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతారు, మీ ఫేస్లు ఎందుకు ఇట్లా చిన్నగా అవుతుంది, నేను మంచిగా ఉన్నాను, నాకేం కాదు అని చెప్పి నేనే వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాను. వాళ్ళు నాకు ఇచ్చేది నేను వాళ్ళకి ఇస్తున్నాను ధైర్యం. ధైర్యం మంచుడు అంటే మీకు ఎట్లాగో అలవాటే కదా. అట్లా హాస్పిటల్ పనిచేసిన అందరికి పనిచేసిన, ఒక్కరికి కాదు చాలా మందికి పనిచిన. నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, ఎవరేం టెన్షన్ పడకండి అని చెప్పి మాత్రం అదొకటైతే నేను గట్టిగా ఉన్నా. అదే ధైర్యంతో, అమ్మ ఉందన్న ధైర్యంతో, అమ్మ ఉందన్న ఏమంటారు ఆ ధైర్యంతోనే నేను ఇంతవరకు నడుస్తున్నాను. ఇంకా ముందుకు కూడా నడుస్తాను. ఒక పక్క హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూ కూడా. అవును. మళ్ళీ బోనాల్లాగా అనిపించారు. బోనం ఎత్తుకున్నాను. ఏంటంటే కొంతమంది అనుకున్నారు, అంటే మన వీపు మనకు కనిపించదు కదా కాబట్టి కొంతమంది అనుకున్నారనమాట, ఆహా వైష్ణవి పని అయిపోయిందిలే, ఇంకా రాదులే, బోనాలు ఎత్తుకోదులే అని చెప్పేసి. వాళ్ళకి నేను ఇవ్వాలి కదా, వాళ్ళకి నేను ఆన్సర్, నేను ఐఎమ్ బ్యాక్ అని చెప్పి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. ఎందుకంటే అమ్మవారు నాకు అన్ని విధాలు చూసింది, అమ్మవారు నన్ను తీసుకొచ్చింది, మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసినాను. నేను కూడా నేను ఎందుకు ఇది చేయాలి, అమ్మవారి కోసం ఆమె సేవలు ఆమె కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆమె కోసం నేను జీవిస్తున్నప్పుడు, ఆమె కోసం నేను ప్రతి ఒక్కటి ఆమె కోసం ఆలోచన చేస్తున్నప్పుడు నేను బోనం ఎందుకు ఎత్తుకోవద్దు? నా కోసం ఆలోచించేది అమ్మవారు ఉంది. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదొచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా కానీ కూడా అమ్మ నువ్వే అంతే అని నేను ఫిక్స్ అవుతున్నప్పుడు, అన్నీ నేను బోనం ఎత్తుకున్నప్పుడు ఆమె బోనమే నేను ఎత్తుకుంటున్నాను కాబట్టి భారం కూడా ఆమెదే కదా. కాబట్టి మా అమ్మవారి మీదనే భారం వేసి నేను బోనం ఎత్తుకున్నాను. మీరు భారం వేస్తారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. కతిమల పరిస్థితి ఏంది మరి? వాళ్ళకి కూడా అదే ధైర్యం ఇచ్చినాను, ఎవరేం టెన్షన్ పడకండి, అంతా అమ్మ ఉంది చూసుకుంటా, సర్వంతర్యామి అమ్మ ఉంది, అమ్ముంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా, ఇది కూడా అంతే. దానికి నిదర్శనం.
ఎన్ని బోనాలు చేసారు? ఎక్కడెక్కడ వెళ్ళి కొమరెల్లికి వెళ్ళినాను, కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళినాను, శిశురాళ్ళ వాళ్ళ ఇళ్ళలో దేవుళ్ళ లగ్గాలు అయితే బోనాలు ఎత్తుకున్నాను, ప్రతి ఒక్కటి చేసినాను. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత కూడా నేను ఒక దగ్గర ఒక 5-6 బోనాలు ఎత్తుకున్నాను. సర్జరీ అయిన తర్వాత మీకు చాలా కాన్ఫిడెంట్ కానొస్తుంది. మరి డాక్టర్ల పరిస్థితి ఏంటి? మ్యాక్సిమం సర్జరీస్ అయితే డాక్టర్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తుంటారు, మ్యాక్సిమం రెస్టింగ్ పొజిషన్ సజెస్ట్ చేస్తుంటారు. డాక్టర్ అన్నారు ఒకటే మాట, ఏమన్నానంటే అసలు నువ్వు పేషెంట్వేనా అసలు అని నన్ను అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది అది. ఇప్పుడు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాను కదా, నేను బోనం ఎత్తుకోవచ్చా అని అడిగినాను నేను వాళ్ళని. ఎవరైనా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినాలి, ఎన్ని రోజుల క్యూర్ అవుతుంది అని అడుగుతారు. మీరేంది మళ్ళీ బోనం ఎట్లా ఎత్తుకోవాలని అడుగుతారు? నేనైతే అదొక్కటే అడిగినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అంటే బోనం ఎత్తుకోవచ్చా, ఎన్ని రోజులకే బోనం ఎత్తుకోవాలి అని చెప్పి నేను అడిగినాను. అని అంటే అప్పుడు వాళ్ళ క్వశ్చన్ అదే, నువ్వు ఇంటర్నల్ పేషెంట్వి, నువ్వు ఇవన్నీ అడుగుతావా అని అడిగినారు నన్ను. నేను అడుగుతాను కదా, నా ప్రొఫెషన్ కదా, నేను అమ్మవారి సేవలో ఉన్నాను, నేను అమ్మవారికి అంకిత అడాప్ట్ అయ్యాను, నేను ఎందుకు అడగను అని చెప్పి నేను క్వశ్చన్ వేసాను. వేసిన తర్వాత డాక్టర్లు ఏం లేదు, ఒక స్మైల్ ఇచ్చి, చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా పెద్ద వేరే సర్జన్ వచ్చారు. అతను వచ్చినప్పుడు అడిగినాను అనమాట, అంటే ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకోవాలి అని అన్నారు. సరే ఓకే అని చెప్పి తన డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని పాటించుకుంటూనే నేను బోనం ఎత్తుకున్నాను. ఎండ్ ఆఫ్ ద వర్షన్ మీకు నచ్చింది డాక్టర్ నోట్ నుంచి చెప్పించారు అనమాట. నాకు అర్థమైంది అదే. అంతే, అదేనా ముచ్చట? అంతే. నాకు అర్థమైంది. పదే అడిగి వాళ్ళు ఏం చెప్తారో మీరేనుడు కాదు, మీరేం చెప్పినరో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మనకి ఇవన్నీ చెప్తారు కదా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ నేనే మాట్లాడతాను. నేను టెంపుల్కి వచ్చా, అమ్మవారికి బోనం ఎత్తుకోవచ్చా, సాగలు పెట్టుకోవచ్చా, పూజలు చేసుకోవచ్చా అని అంటే ఓకే అని చెప్పి కొంచెం నేను ఆలోచన చేసుకుంటా అని చెప్పాడు. మళ్ళీ 5 minutes బయట వెళ్ళి కూర్చో అని చెప్పాడు. సరే అని ఒక 10-15 minutes బయట వెయిట్ చేయించిండు. మళ్ళీ 15 minutes తర్వాత మళ్ళీ పిలిపించిండు. పిలిపించిన తర్వాత ఓకే పూజనైతే చేసుకోగాని ఇప్పుడే కింద కూర్చోకు, బోనాలంటే ఎత్తుకోగాని నార్మల్గా అని చెప్పారు. అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అంతే. అంటే ఆయన డైలమాలు వేసి వచ్చారా మీరు? నేను డైలమాలో, తను డైలమా, డాక్టర్ గారు డైలమాలో ఉన్నారేమో మరి, మేబీ నాకు తెలియదు. కానీ నేనైతే ఇవైతే అడిగినాను డాక్టర్ని. అడిగితే సరే వెళ్ళండి, చేయండి, ఇవన్నీ ఇవైతే నేను చెప్పిన ప్రికాషన్స్ అయితే మీరు పాటించండి, పాటించుకుంటే ఇవి చేసుకోండి అంటేనే సరే ఓకే. ఎందుకనంటే సరే అక్కడ డాక్టర్ చెప్పింది చేశాను, ఇక్కడ నేను చెప్పింది నా మాట కూడా డాక్టర్ గారు ఓకే అన్నారు కాబట్టి అవి రెండు పాటించాను. సో మళ్ళీ చెకప్స్ ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఎవ్రీథింగ్ ఏం లేదు, అన్నీ అయిపోయాయి, అన్నీ ఓకే. మెడిసిన్స్ మెడికేషన్స్ ఏది లేదు. ఏమీ లేదు. డాక్టర్లు ఒకటే అన్నారు, ఇంటికి వెళ్ళి మంచి తిను, మంచిగా ఉండు అని చెప్పారు. సో మరి మంచిగా గట్టిగా కనిపించట్లేదు అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఓకే మళ్ళీ బోనాలు అప్పటికి చూడొచ్చా? ఆల్రెడీ సర్జరీ అయిన తర్వాతనే బోనాలు ఎత్తుకున్నాను. మళ్ళీ పాత బోనాలు ఒక ఎత్తు అయితే ఆషాఢం శ్రావణంలో కానొచ్చే బోనాలు ఇంకో ఎత్తు. పాత వైష్ణవి అంటే బోనాల వరకు రెడీ, షూర్గా షూర్. సో సేమ్ ఇవాళ కూడా బోనాల టైంలో ఎట్లయితే అలంకరణ కనిపిస్తుందో అట్నే కనిపిస్తుంది. అంటే ప్రతిరోజు అమ్మవారికి పండుగే, మనకు మాత్రమే ఉంటాయి ఇట్లా ఉగాది, నవరాత్రులు, మనకు దసరా, దీపావళి, వినాయక చవితి అని చెప్పి మనకి. కానీ అమ్మవారికి ప్రతిరోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. కాబట్టి అమ్మవారికి అయితే మనం ఎట్లనైతే అలంకరణ చేసుకొని ఎట్లనైతే మొక్కుకుంటామో మనం కూడా అట్లా ఉండాలని నా కోరిక. జోగినిల ఆర్థిక పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికీ బోనాలతో మాత్రమే ఉంటున్నారా, లేదంటే అందులో ఉండే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం కావచ్చు, లేదంటే డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక నర్స్గా అట్లాంటివి కూడా ఎంచుకుంటే బెటరా? ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్లో దేవుడు అంటే కూడా సైంటిఫిక్ ఏంది అని అడిగే పరిస్థితి వచ్చింది. అది నేనండం కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది. నిజమేనా? నిజమేది. ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు మేము పూజలో కూర్చున్నప్పుడు అక్కడికి డాక్టర్స్ వస్తారు, ఆయమ్మలు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు పూజకి. ఇప్పుడు నమ్మే వాళ్లకు నమ్మితే సొమ్ము, లేకపోతే అంత దుమ్మే.
ఇప్పుడు అట్లా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క శివశక్తికి కానీ వాళ్ళకు కానీ ఏమడుగుతున్నానంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జోగినీలలో, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు అప్పటి నుంచి అంటే కొన్ని ఒక 25-26 ఇయర్స్ నుంచి అంతకు ముందు నుంచి కూడా ఎవరెవరైతే పూజల మీదనే డిపెండ్ అయి ఉన్నామో ఇప్పటికీ ఆ విధంగానే ఉన్నాం. ఇంకా మేమైతే మా భక్తులు మారలేదు, మేము మారలేదు. మాది జీవనోపాధి మాత్రమే అదే బండారు అమ్ముకొని బ్రతుకుతున్నామని అంటాం. మేమైతే ఎవరు వచ్చినా కూడా బొట్టు పెడతాం, అమ్మవారిది బొట్టు అయితే పెడతాం, ఆశీర్వాదం ఇస్తాం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అదే అని అంటే అమ్మవారి దగ్గర ఉన్న ఒక నిమ్మకాయ నా దగ్గర పెట్టుకుంటాం, నాకు జాబ్ రావట్లేదు అంటే సరే ఇగో అమ్మవారి నిమ్మకాయ, ఇంకో అమ్మవారి పసుపు పెట్టుకొని వెళ్ళు ఆఫీస్కి, జాబ్ వచ్చిన తర్వాత కూడా పెట్టుకొని వెళ్ళు, నువ్వు ఈ టెంపుల్లో ఈ మొక్కు మొక్కి నువ్వు ఈ టెంపుల్కి వెళ్ళి ఆ మొక్కు చెయ్యి. ఇప్పుడు మీరు చూసారా బల్కంపేటలో కానీ పెద్దమ్మ టెంపుల్లో కానీ ఫంక్షన్స్ అవుతాయి. అవును, బల్కంపేట కూడా ఏడరికం ఉంటుంది, 365 రోజులు బోనాలే. అవన్నీ ఒక శివశక్తి ఒక జోగిని చెప్పినవే అక్కడ ఫంక్షన్స్ అవుతాయి. అవునా? అవును మరి. మీరు ఇప్పుడు మొక్కినారు, మీకు కొంచెం అప్పుడు అంటువ్యాధులు వచ్చినాయి, చర్మ వ్యాధులు వచ్చినాయి, అక్కడ వెళ్ళండి, పాలతో కడప కడగండి, బాయిలో ఉన్న నీళ్ళతో స్నానం చేయండి, అమ్మవారికి బోనాలు చేయండి, బోడి బియ్యం పోయండి అని చెప్పేదే మేము. కానీ ఇప్పుడుండే జనరేషన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు? ఓకే, అప్పటి నుంచి ఉండే జనరేషన్ వేరు, అప్పటి నుంచి ఉండే నమ్మకాలు వేరు. సో అప్పట్లో ఉండే పబ్లిక్లో ఆ బిలీవ్ వేరు, నమ్మకం వేరు. అంటే ఒక దగ్గర బుడ్రాయి పండుగ అవుతుంది అంటే దాటిపోకపోతుండే, ఊరి పొలిమేర దాటిపోవాలంటే భయపడేటోళ్ళు. పొలిమేరలను ఎవరిని రానియకుండా కట్టడి చేసిన సందర్భాలు కూడా ఎన్నో చూసిన, నేను కూడా చూసిన, నేను కూడా విన్నా చూసిన. కానీ ఇప్పటి వాళ్ళకి అట్లా ఏం లేవు, అవన్నీ చెయ్యొద్దు అంటే చేసి చూపిస్తున్నారు. సో ఇట్లాంటి జనరేషన్ వచ్చిన తర్వాత సర్వైవల్ ఎట్లా ఉంటది ఇప్పుడు కొత్తగా వచ్చే జోగినీలకు? ఇప్పుడు వాళ్ళకు చెప్పేది కూడా ఏంటనంటే నేను నీతో అందరికీ అదే ఒకటే చెప్తున్నాను, దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు పెద్దలు చెప్పింది మాత్రం వాళ్ళ మాటకు మనం విలువ ఇవ్వాలి. నేను ఇందాక ఒక మాట అన్నాను, పెద్దల మాట సద్దన్నం మూట అని చెప్పి నేను అన్నాను. కాబట్టి నేను అదే ఫాలో అవుతాను, కాబట్టి నేను ఇంతవరకు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను వాళ్ళు ఏదైనా నేను చెప్పింది వాళ్ళు వినకపోతే మాత్రం వాళ్ళు 100 అడుగుల దూరం అయితే వాళ్ళని పెడతాను నేను ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు జరిగిపోతారు. నాకైతే నాతో ఉన్న వాళ్ళు చాలు ఇప్పుడు నాకని నేను అనుకుంటున్నాను. కానీ ఒకప్పుడు అనేది ఆ పద్ధతులు ఉండే పొలిమేర కట్టేస్తుండే, పొలిమేర దాటనివ్వకపోతుండే, అవన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ కనిపించట్లేవు ఇప్పుడు. ఏం కాదులే అక్కడ చేసేటివి చేస్తారు, ఇక్కడ నుంచే రావచ్చులే అని చెప్పేసి ఆ పొలిమేర కట్టేసినా కానీ కూడా వేరే వెహికల్ మీద వచ్చి మా ఇల్లు ఇక్కడ కొంచెం ఆ బ్యారిగేట్ తీయండి అని చెప్పి వచ్చేస్తున్నారు. ఇట్లా కూడా ఉన్నాయి. ఇంకా అది వాళ్ళకు ఆ అమ్మవారే వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. వాళ్ళకి నేనేం సమాధానం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకనంటే అమ్మవారి కంటే నమ్మకం మించింది అయితే నేను కాదు. కాబట్టి వాళ్ళకి అమ్మవారే సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను. జోగినులుగా ఉంటే కూడా చదువుకోండి, చదువు మానొద్దు అని చాలా స్ట్రాంగ్గా మెసేజ్ చెప్తున్నారు. ఏంటనంటే జోగిని లైఫ్లో కష్టాలు తప్ప ఇష్టాలు అనేటివి మాత్రం ఏది ఉండదు. ఎందుకనంటే అన్నీ మర్చిపోవడానికి పగలు ఉంటే అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి రాత్రి ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కటి భరించాలి, ప్రతి ఒక్క చిన్న కష్టం భరించాలి. దేవుడు వస్తున్నాడు అని అంటే మొక్కే వాళ్ళు ఉంటారు, ఎక్కిరిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మటుకు ఏంటనంటే జోగినిలోనంటే అమ్మ వస్తుంది అని మొక్కి కాళ్ళు మొక్కే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కంటే జోగిని అంటే ఒకప్పుడు వీళ్ళది ఇట్లా ఉండే, ఇలా ప్రొఫెషన్ ఇట్లా ఉండే అని పాతదే ఇంకా తీస్తుంటున్నారు, ఇంకా పాతవే తీస్తున్నారు. ఇంకా ఇంత లైఫ్ స్టైల్ ఇంత చేంజ్ అయిన తర్వాత కూడా పాత విషయాలు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకా ఎందుకంటే మేము జోగినీలం మేము ఇట్లా మా అంతలో మేము బ్రతుకుతున్నా కానీ కూడా బయట నుంచి ఎవరో ఒకరు ఆ టాపిక్ తెస్తూనే ఉన్నారు, ఇక్కడ తగిలిస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకనంటే మీరు అన్నారు ఇందాక, మీరు ఇంత బాగా రెడీ అయ్యారు, ఇంత ఇది అన్నా అని చెప్పారు. దీని వెనకాల ఒక ఏంటనంటే ఏమి లేని ఒక ఒక మనసు లేని వైష్ణవి కూడా ఉంటుంది ఇందులో. మనసు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను, మనసు లేని రోజులు కూడా గడిచినవి ఉన్నాయి, మనసు లేని బాధపడిన రోజు ఆ వైష్ణవి కూడా ఉంది లోపల. స్ట్రాంగ్ కాబట్టి ఉన్నారు. కానీ ఇప్పటి జనరేషన్ చాలా సెన్సిటివ్. ఎందుకంటే నేను ఎవరిని నమ్మను, నా విషయం నాకు నచ్చిందే నేను చేస్తాను. ఎందుకంటే ఎదురు దెబ్బలు బాగా తగిలినాయి.
ఎదురు దెబ్బలు బాగా అంటే బాగా గట్టిగా తగిలినాయి. ఎట్లా అంటే కోలుకోకుండా తగిలినాయి. ఆ టైంలో అనిపించింది అనమాట. అంటే అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి అబ్బా కోలుకుంటానా కోలుకోనా అన్నట్టు అనిపించింది అప్పుడు ఆ టైంలో. కానీ తగిలినాయి, ఇంకా లేచినాను, నిలబడ్డాను కూడా. అసలుకి ఇప్పుడు అట్లాంటి కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఈ జనరేషన్లో ఉందా? అందుకనే అంటున్నాను, ఈ జనరేషన్కి అయితే ఇంత ఈ ప్రాబ్లం ఫేస్ చేసేంతనైతే లేదు ఇప్పుడున్న పబ్లిక్కి. కాకపోతే ఏదైనా ఉంటే వాళ్ళ డేర్నెస్ మేబీ అప్పుడు మేము ఏంటనంటే వాళ్ళు అప్పుడు ఎవరైనా ఏదన్నా మాట అన్నా కూడా ఎదిరించే వాళ్ళం కాదు మేము. ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ కూడా ఇట్లా గమ్ముందాకా సైలెంట్గా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మావి. ఇప్పటికైనా కానీ కూడా నేను అక్కడ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ కూడా నేను సైలెంట్గా వచ్చేస్తాను. నేను వాళ్ళకేం ఎదిరివ్వను నేను. అన్నిటికీ ఆమె ఉంది, ఆమెనే కాల ప్రకారం ఆమెనే వాళ్ళకి జవాబు ఇచ్చుకుంటూ వస్తుంది. నేను చెప్పవలసిన అవసరం లేదని చెప్పి అదొక్కటి స్ట్రాంగ్గా నమ్ముతాను అంతే. ఇప్పుడు జోగినీళ్ళు అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే బోనం ఎత్తున్నారు అమ్మవారు అని. కానీ ఇప్పటికీ నువ్వు ఏంది జోగుదాన్ని అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని తిట్లు కూడా ఉంటాయి. అవి వింటుంటే ఏమనిపిస్తుంది అసలు? అనిపిస్తుంది. ఇప్పుడు అంటున్నాను, ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా మటుకు నేను కూడా వింటున్నాను. అంటే పెద్దలు అంటారు, ఏంది జోగు తిరుగుడు అయిపోయిందా, అయిపోయిందా జోగు అట్లా అంటున్నారు. అంటే అప్పుడు అంటే బండారు చిప్ప అంటే గంప అంటే ఇప్పుడు చెప్పాను కదా, బియ్యం భిక్షాటన చేసేవాళ్ళు. అంటే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి బియ్యం అడుక్కునేటోళ్ళు జోగిని అంటే. అంటే ఉపాధి అప్పుడు అలానే జరిగింది. ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయడం, బియ్యం అడగడం, కూరగాయలు అడగడము, అలాగే ప్రతి ఒక్కటి ఉల్లిగడ్డలు, చింతపండు, పసుపు, కుంకుమ అవన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్నీ. అవన్నీ వండిన తర్వాత అందులో నుంచి అమ్మవారికి కొంచెం సమర్పించి అది మళ్ళీ మిగిలింది మేము నైవేద్యంగా అట్లా. కాబట్టి జోగు తిరిగినట్టు తిరుగుతున్నాం అన్నట్టు అట్లా అది ఊత పదం లాగా అయిపోయింది. అది విన్నప్పుడు అంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఒకరి మర్చిపోతున్నారని చెప్తాను నేను. బాధ అనిపిస్తుందా? ఏమనిపించదు. అది నానుడి పడిపోయింది, అది అలవాటు పడిపోయింది. అది ఇంకా అదొక సామెత లాగా అయిపోయింది. అది అలవాటు చేసేసుకున్నాం ఇంకా. అది అంటే వాళ్ళు ఎవరైనా అంటే అయిపోయిందా జోగు తిరుగుడు అది అంటే నేను ఇక్కడ ఉన్నాను ఒకదాన్ని అన్నట్టు నేను మెన్షన్ చేస్తాను ఆ ఫ్యామిలీతో. అంటే అమ్మ అయ్యో అమ్మ అంటారు. సో అప్పట్లో జోగిని వ్యవస్థ ఉండేది. అవును, ప్రతి ఊర్లో ఒకరు. అవును. సో ఒక జోగిని వ్యవస్థను కొంతమంది తీసుకుంటే ఒక అమ్మాయి అక్కడ బలైపోయేది అని ఉంది. ఇంకొకరు ఇప్పటికే అక్కడో ఇక్కడో ఎక్కడో చాలా ఉన్నాయి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో ఏంటి ఆ వ్యవస్థ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ మీది. అవును. ఒక అమ్మగా ఒక దేవతగా పూజిస్తుంటారు. కానీ బియాండ్ ఆఫ్ దట్ అక్కడ అట్లాంటి వ్యవస్థ ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏంటనంటే అక్కడికి వెళ్ళి కానీ మా సీనియర్స్ కూడా చాలా మంది వెళ్ళినారు అక్కడికి. ఎక్కడెక్కడైతే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయో, ఈ అరాచకాలు అయితే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళినారు. మా సీనియర్స్ వెళ్ళినారు, నేను వెళ్ళినాను. చాలా మటుకు పాశమైలారము అక్కడ ఇక్కడ చాలా మటుకు అక్కడ చాలా మటుకు తెలుసుకున్నాను నేను అక్కడ. ఏంటనంటే మీరు మారాలి, మీరు చేంజ్ అవ్వాలి, మీరు మారాలి. అమ్మవారు అంటే బండారు అమ్ముకొని బ్రతకండి, బొట్టు పెట్టి అడుక్కొని తీసుకోండి. కానీ మీరు నైట్ అయ్యేసరికి ఇప్పుడు అక్కడ కల్చర్ వేరే టైప్ అయిపోతుంది. అక్కడ అసలు జోగిని లైఫా ఇది ప్రాసిక్యూటర్ అన్నట్టు అయిపోతుంది అక్కడ. ఇప్పటికేంటంటే వాళ్ళకి ఆ కల్చరు ఆ మైండ్ సెట్ లేక అవన్నీ ఇంకా వాళ్ళు ఇంకా ఏ మూలనైతే ఉన్నారో అదే మూలల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అవ్వట్లేదు అది. సో ఊరికి వెళ్ళినప్పుడు మేము కూడా జోగింగ్ వెళ్ళే అన్నప్పుడు అక్కడ పబ్లిక్ వే ఎట్లా ఉంటుంది అసలు, వే ఆఫ్ బిహేవియర్ మీతో? అంటే వాళ్ళు రెగ్యులర్ గా జోగిని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటనంటే అమ్మని మొక్కుతున్నారు అక్కడ మమ్మల్ని. ఏంటనంటే అమ్మ మీరు కనిపిస్తున్నారు, బోనాలు ఎత్తుకొని కనిపిస్తున్నారు, ఇది చేస్తున్నారు, బోనాలు ఎత్తుకొని మీరు కనిపిస్తున్నారు, మాకు మంచిగా అనిపిస్తుంది, ఒక దేవత లెక్క మీరున్నారు అని అంటే నేను చెప్పేది అదే, మారండి, మారాలి. ఏదైతే ఒక మచ్చ ఉందో జోగిని లైఫ్కి ఒక బ్లాక్ కలర్ మచ్చ ఉంటుంది. అవును, ఆ మచ్చ పోవాలి. ఆ బ్లాక్ కలర్ ఆ మచ్చ అనేది పోవాలి. అది ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా నా మచ్చ పోవాలి. కష్టపడుతున్నాం కూడా ఇంకా చాలామంది, నేను ఒక్కదాన్నే కాదు, అందరు కష్టపడుతున్నారు అదొక రూపం ఆపాలి అని చెప్పి. కానీ అది ఇంత 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 అది కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకా మేబీ పట్టొచ్చు. ఎందుకంటే జోగిని అంటే వాట్ షీస్ అనేది ఇప్పటికీ ఒక మైండ్ సెట్ తోనే ఉంటారు.
ప్రతి జోగిని ఎక్కడో ఒక చోట వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి. అవును. కానీ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ వస్తే అట్లాంటి వాళ్ళే తగిలితే వాళ్ళని వాళ్ళ వర్డ్స్ కావచ్చు, ద వే ఆఫ్ దే బిహేవ్ కావచ్చు, అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కావచ్చు, లేదు తీసి మైండ్లో నుంచి నీరు పడేసిన తీసి ఇట్లా పడేసే పరిస్థితులు ఉన్నాయి అసలు. ఇప్పుడైతే అట్లాంటివి అయితే మేము ఎదుర్కోలేదు. ఎందుకనంటే ఒకప్పుడు జోగిని కల్చర్ అనేది చాలా ఏ విధంగా అంటే మూర్ఖంగా ఉండేది. జోగిని లైఫ్ అంటే మూర్ఖంగా ఉండేది. ఇప్పుడు ఎలా అంటే జోగిని బోనాల పండుగకు ఒక బోనం సమర్పించాలి. బోనం సమర్పించిన తర్వాత అక్కడ డప్పులు ఉంటాయి. ఆ డప్పు ఎట్లా కొడితే అట్లా ఆడాలి. అక్కడ ఒక నోట్ కానీ ఒక కాయిన్ పెడితే ఆ కాయిన్ కానీ ఒక నుదుటి నుంచి తీసుకోవాలి. ఆ కాయిన్ ఒక అంటే అక్కడ ఏదైనా ఒక నోట్ పెట్టిండ్రని అనుకో, ఒక కరెన్సీ ఒక నోట్ పెడితే అది కంటి రెప్పతో తీయాలి. అట్లా ఉండేది. ఇప్పటికి కూడా ఉన్నాయి ఇంకా అట్లా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రంగం ఎక్కడం, మళ్ళీ అక్కడ కళ్ళు సీస పెట్టేవాళ్ళు. ఆ కళ్ళు సీస మళ్ళీ చేతులతో పట్టుకోకుండా ఓన్లీ నోరుతోనే తీసుకొని తాగి అది మొత్తం అయిపోయేంత వరకు ఆడుకుంటేనే తాగాలి. అట్లా ఉండేది అరచక. ఇవన్నీ ఉండేటివి అప్పట్లో. ఆమె ఆడుతుంటే వీళ్ళందరూ విజిల్స్ వేయడం కానీ ఇట్లంతా ఒక ఉండేది. ఒక మూర్ఖంగా ఉండేది ఈ ఏమంటారు ఈ ప్రవర్తన కానీ వీళ్ళదంతా చుట్టుపక్కల చూసేవాళ్ళది ఒక ప్రదర్శనలాగా ఉండేది అనమాట. దాని తర్వాత రంగం ఉంటుండే. రంగం ఎక్కిన తర్వాత ఎప్పుడైతే రంగం ఎక్కుతామో రంగం ఎక్కిన తర్వాత అక్కడ మేకను బలిస్తుండే. మేకను బలిచ్చిన తర్వాత రంగం ఎత్తుకున్న ఆవిడ మళ్ళీ అదే చీరను మలుచుకొని గోచిలాగా కట్టుకొని ఏదైతే మేకను కోసిన తర్వాత కార్జము దొబ్బ అయితే వెళ్తుందో అది కుంకుమలో అద్ది నోట్లో పట్టుకొని ఆడేవాళ్ళు జోగినీలు. నోట్లో పట్టుకొని ఆడాలి కూడా, ఆడేవాళ్ళు కూడా ఆడుతున్నారు, ఆడేవాళ్ళు. ఇప్పుడు ఆడట్లేరు. ఇప్పుడు ఏంటనంటే ఇక్కడ స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారు అక్కడ దేవతలు పూజింపబడతారని చెప్పేసి ఇది వచ్చినప్పటి నుంచి చాలా మట్టుకు ఇవన్నీ అవాయిడ్ చేసామన్నమాట. ఎవరైనా చనిపోతే అక్కడ ఈ జోగిని ఉండడము, ఆ పాడే ముంగట పాడడము, ఆ డప్పుల ముంగట ఆడడము, ఆడ కూడా సిక్కలు తీసుకోవడము, ఆ డప్పుకి ఆడడము, కళ్ళు తాగడము, ఇవన్నీ ఉండే అప్పట్లో. ఇవన్నీ ఏంటనంటే ఇవన్నీ వద్దు. జోగిని ఇవన్నీ ఒక చేదు జ్ఞాపకంగానే మిగలాలి. ఇప్పుడున్న వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలియవద్దు. ఎందుకనంటే అప్పుడు అంత మూర్ఖంగా ఉండే పద్ధతులు. జోగినికి అట్లా అంత హింసించేవాళ్ళు. వాళ్ళు అక్కడున్న ఊర్లు కానీ సర్పంచులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అట్లా మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. జోగినితోని చాలా మిస్బిహేవ్ చేసేవాళ్ళు, నడుము మీద చేతులు వేసేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, గుంజేవాళ్ళు, లాగేవాళ్ళు, చాలా ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే అలాంటి లైఫ్ వద్దు, మారాలి, జోగిని లైఫ్ మారాలి ఖచ్చితంగా అని చెప్పి ఇవన్నీ నిర్మూలించుకుంటూ వస్తున్నాం మేము ఇప్పుడు. కాబట్టి ఇప్పటి వరకు నిర్మూలించాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు జోగినీలు చాలామంది. అట్లీస్ట్ ఒక 100లో 50%, 80% చేంజ్ వచ్చింది. 80% చేంజ్ వచ్చింది. కానీ ఇంకా ఇక్కడ కొంచెం మారుమూల గ్రామాలలోనే ఇంకా రాలేదు. ఏంటంటే వాళ్ళు సిటీ కల్చర్కి అలవాటు పడలేరు. వాళ్ళకి అసలు ఏం తెలీదు. ఒక పూరి గుడిసెలో ఉంటారు. అక్కడ అంటే మనకు కరెంటు సప్లయింగ్ ఉండదు. వాళ్ళకు పిల్లలకు చదువులు అనేటివి ఉండదు, సంధ్యలు ఉండవు. ఏది ఉన్నా కానీ కూడా భిక్షాటం చేసుకోవాలి, ఏదో చేసుకోవాలి, బ్రతకాలి అంతే. బ్రతుకున్నామా అంటే సచ్చిన శవాల్లాగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఇంకా. సో అట్లా లైఫ్ లీడ్ చేసినా ఓకే. కానీ ఇంకొన్ని పరిస్థితుల్లో జోగిని అంటే ఆ ఊరికి వదిలిపెట్టడం. అవును, ఆ ఊరికి అదే చెప్తున్నాను కదా, మంచికైనా చెడుకైనా సావుకైనా ప్రతి ఒక్కదానికి జోగిని ఉండాలి. అక్కడ జోగిని ఉండాల్సిందే. బోనాలకైనా ఉండాలి, జాతరకైనా ఉండాలి, టెంపుల్కైనా ఉండాలి, ఏ దానికైనా ఉండాలి కూడా. అప్పుడు జోగినీళ్ళు ఎలా అనంటే ఆ ఊర్లో ఒక పొలిమేర ఉంది, ఒక కట్ట ఉంది, వర్షాలు పడుతున్నాయి, ఆ కట్ట దిగేది ఉందనంటే జోగిని డప్పేసుకొని వెళ్ళాలి. ఇంటింటికి వెళ్ళి ఆ కట్ట దిగేది ఉంది, జాగ్రత్త పడాలని చెప్పి జోగిని చేయాలి. అట్లా ఉండేది. ఇప్పుడు అనేది మేము ఇవన్నీ చేంజ్ చేసామన్నమాట. ఇలాంటి లైఫ్ వద్దు, మనం మంచిగా ఉండాలి, మనం మారాలి, మనము అందరు ఎలా మారుతున్నారు అన్నట్టు మనం మారాలి అని మారుతున్నారు. ఇప్పుడు చేంజ్ చేసేస్తున్నాం అంత. సో ఒక పక్క చేంజ్, సో అది చేంజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు.
చాలా కష్టతరమైన ఇంకొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కొన్ని కుగ్రామంలో కొన్ని గూడెల్లో జోగినీలు అంటే ఒక ప్రాసిక్యూటర్గా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది, వాళ్ళ పిల్లల లైఫ్లు కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది మమ్మల్ని కూడా అంటున్నారు, మీరేంది చేంజ్ చేసేది, మీరు ఎంతవరకు చేంజ్ చేస్తారు, మీరేమన్నా సంసారులా, మీరేమన్నా ఇదే అన్నట్టు ఎక్కిరిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. నేను ఇప్పుడు అంటున్నాను కదా, ఇక్కడ వెనుకకి ఇంకొక వైష్ణవి ఉంటుంది, బాధతో ఉంటుంది. ఇంకా అది మీదికి మాత్రమే హ్యాపీనెస్గా ఉంటారు జోగినీలు, కానీ లోపట మాత్రం ఉంటుంది. చూడడానికి అలంకరణ ఒక దేవతలాగా కనిపిస్తాము, ప్రతి ఒక్కరి బాధలు తీరుస్తాము, కానీ జోగిని బాధ అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. ఏడ్చిన రోజులు ఉన్నాయి, తిండి లేని రోజులు ఉన్నాయి, భిక్షాటన చేసిన రోజులు ఉన్నాయి, అవమానం పడ్డిన రోజులు ఉన్నాయి, చాలా అంటే చాలా కించపరిచిన రోజులు ఉన్నాయి, అందరు తిట్టిన రోజులు ఉన్నాయి, చేతులు ఎత్తిన రోజులు ఉన్నాయి, మన ముంగట ఒక మాట మన ఈ పెనకల మాట్లాడిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇన్ని రోజుల నుంచి ఇన్ని తట్లు తలుగుకుంటా బట్ట కట్టుకుంటూ వస్తున్నాం. సో ఇందుకు జోగినీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు, కొన్ని సెక్షువల్ హరాస్మెంట్స్ కూడా ఎదుర్కొంటుంటారు. సో బయటికి వెళ్ళిన తర్వాత ఆ సెక్షువల్ హరాస్మెంట్స్ కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఎందుకు మళ్ళీ పాస్ట్ అమ్మో ఈ లైఫ్ మాకు వద్దు అని ఎందుకు అనుకోరు? సో మళ్ళీ ఏడుపులు, బాధలు, ఇబ్బందులు 4 గోడల మధ్యలో మాత్రమే వాళ్ళు ఏమనుకోరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జోగినీలకు మాత్రం నేను అదొకటే చెప్తున్నాను, ఏంటనంటే ఏదో అందరినీ చూసి ఏదో భ్రమించిపోయి మీరు ఇలా ఈ స్టెప్ జోగినీగా వేయడం అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకనంటే ఇందులో ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎంతో కష్టం ఉంది, ఎంతో ఇది ఉంది, చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో అనేటివి ఇవన్నీ భరించొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఏంటున్నా కానీ కూడా మీ చదువేందో, మీరేందో, మీ లైఫ్ ఏందో ఉండండి. కానీ ఇలాంటివి ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఇలాంటివి కానీ ఎవరిని మీరు నమ్మకండి. ఎందుకనంటే వాళ్ళ మనుషులని మనం చూడగలుగుతాం, కానీ వాళ్ళ లోపట ఉన్న గుణాన్ని మాత్రం మనం చూడలేం. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది మాత్రం మీరు గుర్తుపట్టుకోలేకపోవచ్చు, కానీ దుష్టుల నుంచి 4 అడుగులు దూరంగా ఉండడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ మాట మీరు చెప్తున్నారంటే చాలా చూసుంటారు. చాలా చూశాను, చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. సో అది ఇంకొకరితో షేర్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఇన్ జనరల్గా హ్యూమన్ లైఫ్లో అంటే ఇప్పుడు మాలాంటి సహజంగా ఉండే ఆడపిల్లలు ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది ఉంది అని అనుకుంటే అక్కతోనూ, ఫ్రెండ్స్తోనూ, లేదంటే అమ్మ వాళ్ళతో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు జోగినీలో ఎందుకు అంత తొందరగా షేర్ చేసుకోరు? ఏంటనంటే మీకున్నాయా కష్టాలు? మీది సింగిల్ లైఫ్ కదా, మీది సింగిల్ లైఫ్, మీకెందుకు కష్టాలు ఉంటాయి? సింగిల్ లైఫ్గా మీది హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, పిల్లల ప్రాబ్లమ్స్ ఉండవు, హస్బెండ్ ప్రాబ్లం ఉండదు, ఏది ఉండదు కదా అన్నట్టు మాట్లాడతారు. కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉండేది ఇక్కడనే, ఎందుకనంటే ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి నేను ఓకే. కానీ అందరు జోగినీలకు అందరు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేరు కదా. సో అట్లా కొంతమందికి వాళ్ళు ఏంటనంటే వాళ్ళ ఇంట్లోండి వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకలేక బయటికి వెళ్ళి వాళ్ళు అసలు ఏం చేయాలి, బోనాలు చేయాలా, అసలు భిక్షాటన చేయాలా, అసలు ఏం చేయాలి, జోగెత్తాలా, లేకపోతే ఏం చేయాలని అర్థం కాకుండా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రెంట్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయి బయటికి రెంట్కి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీలో నుంచి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీలో వాళ్ళు ఏదైనా సంపాదిస్తే అవి గుంజుకొని వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమౌంట్ కానీ వాళ్ళ డబ్బులు తీసుకొని బయటకి అంటే వాళ్ళని మోసం చేసిన అబ్బాయిలు ఉన్నారు. ఇన్ని ఉన్నాయి లైఫ్లో, జోగిని లైఫ్లో. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తారు, మాట్లాడతారు, ఆ తమ్ముడు అని మనం మాట్లాడతాం, ఆ అన్న అని మనం మాట్లాడతాం. మన తెలంగాణలో మాత్రం చాలా మటుకు ఆ భయ్యా అది అనే మాట్లాడతాం, ఓల్డ్ సిటీ వాళ్ళం కాబట్టి. కానీ అక్కడ మాత్రం అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాకేంటనంటే ఎవరి ప్రేమ నోచుకోకుండా ఉంటున్నాం, మేము సింగిల్గా బ్రతుకుతున్నాం.
ఎందుకని మీరు అడగొచ్చు, దానికి నేను ఆన్సర్ నేను ఇస్తాను. ఎందుకనంటే సింగిల్గా బ్రతుకుతున్నాం అనంటే అంత తల్లి ప్రేమకు, తండ్రి ప్రేమలకి, ఫ్యామిలీ ప్రేమకి అన్నిటికీ దూరం అవుతున్నారు చాలా మటుకు. శివశక్తులు కానీ జోగినీలు కానీ ఇద్దరు ఎదుర్కొంటున్నారు సేమ్ ఇదే బాధలు. ఇప్పుడు వాళ్ళకు కొంతమందికి దేవుడు వచ్చే వాళ్ళకు దేవుడు రావాలని కోరుకుంటున్నారా ఏమన్నా? కాదు కదా. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నా బిడ్డ కావాల్సుకొని చేయట్లేదు కదా, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మీరు ఏ విధంగానైతే ఆలోచన చేస్తున్నారో దానికి ఒకసారి నా బిడ్డ అని ఆలోచన చేయండి, ఆన్సర్ దొరికిపోతుంది అక్కడనే. నా బిడ్డ అని ఆలోచన చేయండి, ఆన్సర్ అక్కడనే దొరికిపోతుంది. నా అనుకుంటే ఆన్సర్ దొరుకుతుంది, నాది కాదు అనుకుంటే ఆన్సర్ మాత్రం దొరకదు అక్కడ. జోగినిలో కూడా ఎందుకు నమ్మి మోసపోయే పరిస్థితి వస్తుంది అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల, ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల, అసలు ఎందుకు అలా? ఎందుకు అలా అనంటే ఇప్పుడు మేము బోనం ఎత్తుకుంటాం, బోనం ఎత్తుకున్నప్పుడు మా ఎంబడి 10 మంది ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది బోనము నూకేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అని చెప్పేసి మన ఎంబడి ఉన్న వాళ్ళనే మనం అంటే రండి బోనాలకు రండి అని అంటాం. వాళ్ళకి మంచి చెడ్డ చూసేదంతా మేమే. వాళ్ళకు ప్రతి ఒక్కటి, వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి చూసేదంతా మేమే. మరి కానీ మేము ఒక ఫీలింగ్తో, మేము ఒక ఆలోచనలు ఉంటే వాళ్ళ ఒక ఫీలింగ్, ఇంకో ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళ ఫీలింగ్ అయితే చెప్తారు, అది మేము కాదు అనేసరికి రివెంజ్. ఇప్పుడు వాళ్ళకు అబ్బాయిలకి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా కాలు చేతులు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పిండు? కాలు చేతులు ఇచ్చిన కష్టం చేసి బతకమన్నాడు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకమన్నాడు దేవుడు ఏమైనా? జోగిని దగ్గర బంగారం ఉంది అనంటే, ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్తున్నాను, మనము మన ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు, మన చిన్న పిల్లలు ఉంటారు, మనకు ఎవరో ఒక 500 ఇస్తారు మన పిల్లలకి, వాళ్ళు ఏమన్నా పారేసుకుంటారేమో అని చెప్పి మనం తీసుకొని దాపెడతాం. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, అమ్మ నాకు మంచి జరిగింది, నీ దగ్గరకు వస్తే బొట్టు పెట్టించుకుంటే నాకు మంచి జరిగింది, నేను ఓడబియ్యం పోస్తాను, ఇంకో అమ్మ చీర తెచ్చుకో అని చెప్పేసి ఒక 2000, 3000, 5000 ఆయనకి ఎంత నచ్చితే అంత మన చేతిలో పెడతారు. ఆ డబ్బు చూస్తారు, అది ఎప్పుడు వాళ్ళ హ్యాండ్కి రావాలని ఆలోచిస్తారు. జోగిని ఏంటనంటే, అరే మన వాళ్ళే కదా, మనతోనే ఉంటున్నారు కదా, మన మనుషులే కదా అని చెప్పి ఇచ్చేస్తుంది. ఆడ కాంప్రమైజ్ అవుతున్నాం. ఏదో సరేలే ఏదో చీరల బియ్యం పోసుకుందాంలే అని చెప్పేసి అక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం. ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవుతున్నాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసి అక్కడ కాంప్రమైజ్ అవుతున్నాము. మరి ఇక్కడ హ్యాపీనెస్ ఎప్పుడు దొరకాలి జోగినీలకి? ఎప్పుడు దొరకాలి? ఇక్కడ అర్థం చేసుకునే వ్యక్తి ఇంకెవరు? నా దృష్టిలో నాకు ఇప్పుడు అమ్మవారు వచ్చి 26 ఇయర్స్, నాకు అమ్మవారు వచ్చి 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల నుంచి నాకు తెలిసింది ఏంటనంటే ఇంకా రారు. అర్థం చేసుకునే వ్యక్తి రారు, ఎవరికైనా రారు. ఏదున్నా 4 రోజుల ఆటనే ఇదంతా అని అర్థమైంది నాకు. కాబట్టి ఏవేవో దొంగ ప్రేమలకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ నమ్మడం కరెక్ట్ కాదని అనిపించేసింది నాకైతే. కాబట్టి నేను అందుకని ఒంటరి పోరాటమే నాది. అదే బెటర్ అనిపిస్తుంది. అదే బెటర్ అదే. ఎందుకనంటే ఇప్పుడు వివిధ రకమైన బాధలు చూస్తాం మేము పూజలో కూర్చున్నప్పుడు. పిల్లలు అవ్వట్లేరని కొంతమంది, పిల్లలు అయిన తర్వాత కూడా మా హస్బెండ్ వేరే ఆమెను చూస్తున్నాడని చెప్పేసి హస్బెండ్ వచ్చి ఇంకా వేరే ప్రాబ్లమ్స్, ఒక్కొక్క వాళ్ళ మైండ్ ఎట్లా సెట్ ఉంటే అట్లా ప్రాబ్లమ్స్ చెప్తారు. ఇవన్నీ ఆలోచించే బదులు సింగిల్ లైఫే బెటర్ కదా. తల్లి కడుపుల నుంచి వచ్చినాం సింగిల్గా, పోవడము సింగిల్గా బెటర్ అనిపించింది నాకు. ఇంకా అదొకటే మైండ్లో ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా అందుకని ఎవరిని నమ్మను, నా ఫ్యామిలీని, నా శిష్యులను తప్ప నేను ఎవరిని నమ్మను. కానీ అట్లా నమ్మి మోసపోయే జోగినీలు కూడా చూస్తున్నాం చాలా మంది. అంటే అటు ఫ్యామిలీకి దూరం అయిపోతున్నారు. ఎందుకు ఫ్యామిలీస్ అర్థం చేసుకోలేకపోతున్నాయి? వన్స్ అసలు వాళ్ళు ఫ్యామిలీ నుంచి బయట డిటాచ్ అయ్యి వచ్చిన తర్వాత అసలు వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? నేను అందుకనే అన్నాను కదా, నా అనుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది, మనది కాదు అని అనుకుంటే మాత్రం ఆన్సర్ దొరకదు. అరే నా బిడ్డ ఎందుకు అమ్మవారు వస్తుంది, అమ్మవారు ఎందుకు వస్తుంది, మంచికి వస్తుందా చెడుకు వస్తుందా ఏంటి
అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే బెటర్. గాలి లేనిది కొమ్ము ఊగదు. మనం ఇప్పటికీ పెద్దల నాటి నుంచి ఈమె పోచమ్మ అని, ఈమె ఎల్లమ్మ, ఈమె దుర్గమ్మ ఇది అని చెప్తే అదే నమ్ముకొని వస్తున్నాం. మరి మాకు అమ్మవారు వస్తుంది అని అంటే ఎందుకు నమ్మట్లేరు? మరి ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేరు? ఈ అవమానాలు, ఈ కించపరచుళ్ళు ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా. అసలు వాళ్ళ లైఫ్ ఏమైపోతుందో ఒకసారి పేరెంట్స్ వదిలేసిన తర్వాత వాళ్ళు వన్స్ బయటకు వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఒక హస్బెండ్ ఉండడు, ఒక పిల్లలు లేరు, ఒక ఫ్యామిలీ అన్నట్టు ఇది కాదు. ఏ సపోర్ట్ లేదు కాబట్టే ఇవన్నీ రెచ్చిపోతున్నారు పబ్లిక్. ఏ సపోర్ట్ లేదు కాబట్టే ఇవన్నీ రెచ్చిపోతున్నారు. సో వాళ్ళైనా మాక్సిమం భిక్షాటన కావచ్చు, కొంతమంది ప్రాసిక్యూట్స్గా మారడం కావచ్చు, లేదంటే ప్రేమ పెళ్ళిళ్ళు, వీళ్ళ లైఫ్ ఇట్లా డివేట్ అవుతుంది అనుకోవచ్చా? చాలా మటుకు అంతే కదా మరి, చాలా మటుకు అంతే. ఇప్పుడు డెవోషనల్గా మాత్రం చాలా కొంతమందే ఉన్నారు. డెవోషనల్గా చాలా అంటే చాలా రేర్గా ఉన్నారు. డెవోషనల్గా బోనం ఎత్తుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని వేల మంది ఉండొచ్చు, కానీ డెవోషనల్గా మాత్రమైతే కొంతమందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. కొంతమంది జాబులు చేసుకుంటున్నారు. ఇక మీరు అనుకున్నట్టు కొంతమంది ఎవరెవరు తగ్గట్టు వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకు సస్టైన్ అవ్వలేకపోతున్నారా? లేదంటే ఫ్యామిలీ సపోర్ట్స్ లేదా? లేక ఏ సపోర్ట్ లేక ఎవరు సపోర్ట్ ఇవ్వక, ఎవరైనా సపోర్ట్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ అవసరం కోసమే సపోర్ట్ ఇవ్వడం మటుకు తప్ప ఇంకా వేరే అన్నట్టు ఇది లేదు. సో ఎప్పుడు అంటే మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది? ఎప్పుడైతే మీరు సింగిల్గా ఆలోచన చేస్తారో, మీ ఛాతి మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించండి అంతే. ఎవరు పర్మనెంట్ కాదు, నేను అదే చెప్తున్నాను. ఎవరు కారు. మనది మనమే, మన కష్టం మనమే పడాలి, మన కష్టం మన తిండి మనమే తినాలి. కానీ ఎవరో మనం మన ఫ్యామిలీ కోసం ఏదో చేస్తున్నాము అని అంటే ఇంత చేస్తుంది ఎందుకు? మన ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసమే మనం ఇదంతా కష్టపడుతున్నాం. కానీ వాళ్ళ కోసం కష్టపడండి, అమ్మ నాన్న కోసం కష్టపడదాం. ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం ఎందుకు కష్టపడడం? ఎవరో ఏదో దొంగ మాటలు చెప్తున్నారు, దొంగ ప్రేమ పంచుతున్నారని వాళ్ళకింది మనం తీసి ఇవ్వడం, వాళ్ళకింది మనం చూడడం మంచి చెడ్డ. వాళ్ళు ఏం చూస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఏమి ఇవ్వరు. వాళ్ళు జస్ట్ అంతే. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్. జాతరలు వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్ మట్టుకి అంతే. మనం జాతరకు ఎందుకు వెళ్తున్నాం? జోగిని కానీ, శివశక్తులు కానీ దేవుడికి బోనం ఎక్కియాలి, అగ్నిగుండాలు దొక్కాలి, పటాలు దొక్కాలి, జోగెత్తాలి, సల్లబాండవాలు చేయాలి. ఇవన్నీ మన కల్చరు కాబట్టి మనం చేయడానికి అక్కడికి వెళ్తున్నాం. మనం ఏదో ఎంజాయ్ చేయడానికి అక్కడ ఏదో తాగేసి తందనాలాడి ఏదో సాకలు పెట్టేసినామా అయిపోయింది అనడానికి వెళ్ళట్లేము. అక్కడ పసుపు కుంకుమతో బోనాలు కుదించుకుంటున్నాము. అవే నిమ్మకాయలు, అవే కొబ్బరికాయలు, అవే గుమ్మడికాయలు, అవే ఒడిబియ్యాలు, అవే బోనాలు, అవే ఒగ్గు కథలు, అవే అగ్నిగుండాలు, అవే పటాలు. ఏడుపాయలకు వెళ్ళిన అవే, వేములవాడకి వెళ్ళిన అవే, తలంబ్రాలు సమర్పించడము, ప్రతి ఒక్క జాగాలు ఇవే ఉన్నాయి. జోగినికి సంతోషం ఏడుంది ఇంకా? సరే, కొంత వీటితో పాటు ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి అని అనుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా కొంతమంది చేసుకుంటున్నారు. కానీ ఎందుకు ఆ పెళ్ళిళ్ళు కూడా నిలవవు. కొన్ని రోజుల వరకే ఆ ట్రావెలింగ్. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ జనరల్ నార్మల్ పబ్లిక్ లాగానే వాళ్ళకు కూడా డైవర్స్ అవ్వడం, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, మళ్ళీ బ్యాక్ వాళ్ళ అమ్మగారి ఇంటికి రాక, లేదంటే కమ్యూనిటీకి రాక, ఏంది అసలు ఏం జరుగుతుంది? జోగిని లైఫ్ ఒక్కసారి అమ్మవారికి సాక్రిఫైస్ అయ్యింది అని అంటే అమ్మవారికే ఉండాలి. అమ్మవారి తాళి ఒకసారి మెడల పడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ తాళి పడడం, వేరే వాళ్ళ పసుపు బొమ్మ కట్టడం ఇవన్నీ నడవద్దు, అవన్నీ జరగొద్దు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అలా అత్త తగులుతుంది. మరి ఆ జోగినిగా బతకడం ఎందుకు? మరి వేరే పెళ్లి చేసుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, ఆగిన తర్వాత వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. జోగినిగా మారాలి, జోగినిగా ఉండాలి, బోనం ఎత్తుకోవాలి, మళ్ళీ వేరే అబ్బాయిని ఇష్టపడాలి, ఆ అబ్బాయితో పెళ్లి చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు జోగిని లైఫ్కి అన్యాయం చేసినట్టే, నీ లైఫ్కి నువ్వు అన్యాయం చేసుకున్నట్టే. ఏదైతే కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ వే కాదు. మీరు ఆలోచించండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డెసిషన్ తీసుకునేది. ఎందుకంటే మీరేం చిన్నపిల్లలేం కాదు. ఆలోచన చేసే మైండ్ సెట్ మీకుంది, ఆలోచించుకునే ధైర్యం మీకుంది.
ఎందుకంటే ప్రతి మనుషులు ప్రతి అందరు ఎట్లుంటున్నారో జోగినీలు అలానే ఉంటున్నారు. మీరు తినేదే మేము తింటున్నాం, మీరేం తాగితే మేము అదే తాగుతున్నాం. మీరు ఎట్లా నైట్ టైంలో పడుకుంటున్నారు, మీరు ఎట్లా మార్నింగ్ లేస్తున్నారు, మీరు ఎట్లా డ్యూటీలు చేసుకుంటున్నారు, అంతా సేమ్ రొటీన్ లైఫ్ అంతా. కానీ మీది ఏంటంటే వేరే అబ్బాయితో పెళ్ళిళ్ళు చేసుకొని మీరు హ్యాపీగా ఉంటారు. మేమేమో డెవోషనల్గా దేవుడికి అంకితం అయిపోయి మేము ఉంటున్నాం. అలాంటప్పుడు మీరు వెళ్ళడం ఎందుకు? ఇంకా మీరు అమ్మవారికి జోగినిగా పుస్తకం కట్టుకున్న తర్వాత వేరే అబ్బాయి నమ్మిస్తుండు, ప్రేమిస్తుండు అని చెప్పి పుస్తకం కట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ మీ ఆలోచన 2 దారిలో వెళ్ళింది. ఇక్కడ జోగిని లైఫ్ అంటే ఒకటే రూట్, ఒకటే దారికి వెళ్ళాలి అంతే. మీరు 2 వేలల్లో అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెడతా అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకే వాళ్ళ సంసారాలు కూడా ఇలా అయిపోతున్నాయి. ఇలా ఉండండి, బాగుంటుంది. మరి ఏంటి ఆ తర్వాత వాళ్ళు అటు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక, ఇటు కమ్యూనిటీ యాక్సెప్ట్ చేయక ఇబ్బంది పడుతున్నారా? ఇంకా పడతారు అంతే కదా. వాళ్ళ లైఫ్ ఇప్పుడు వాళ్ళ చేతులతో చేసుకున్నారు. వాళ్ళ చేతులు కాళ్ళం కాగోలు పట్టుకుంటే లాభం ఏంటి? యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. లేరు. ఇక ఎవరో ఇంకా మేబీ కొంతమంది ఉండొచ్చు. మాక్సిమం అయితే సవాలే లేదండి. 99% అయితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులకు కూడా నమ్మకం వెళ్ళిపోయింది కదా. నా కూతురు ఒక జోగినిగా ఉంది అని అన్నప్పుడు నువ్వు మళ్ళీ వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఏమైపోతుంది? పబ్లిక్లో కానీ ఫ్యామిలీలో కానీ, అరే ఈమెకు దేవుడు అని చెప్పి జోగిని అని చెప్పింది, దేవుడితో పెళ్లి చేసుకుంది, మేమే నిలబడి పెళ్లి చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఈవే పోయింది అంటే ఇది కరెక్ట్ కాదు అన్నట్టు తెలిసిపోయింది కదా. మరి సపోర్ట్ ఎట్లా అండి? సపోర్ట్ ఎందుకు ఇస్తారు? ఇవ్వద్దు కదా. ఇవ్వద్దు కూడా, నేను చెప్తున్నాను, ఇవ్వద్దు కూడా సపోర్ట్. సో చేసుకునే వాళ్ళు కూడా ఎందుకు చూజీగా జోగినీళ్ళనే చూస్ చేసుకుంటున్నారంటారు? వాళ్ళ టార్గెట్ అది. అవునా? వాళ్ళ టార్గెట్ అది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా మీకు, వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ వస్తారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి ఏదో ఓడబియ్యం పోయడానికి మనీ ఇస్తారు, అది చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అవే అబ్బాయిలకి బండ్లు ఇప్పించిన రోజులు ఉన్నాయి, అవునా? వెహికల్స్ ఇప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళకి మంచి చెడ్డ చూసిన రోజులు ఉన్నాయి, బట్టలు ఇప్పించిన రోజులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను ఈరోజు. నేను గోల్డ్ ఇప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మనీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఒక్కరిని మెన్షన్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని ఇంట్లో కలుపుతున్నాను. నేను అవన్నీ చూసిన. సరే, అట్లీస్ట్ అదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదో వచ్చిండు అనుకోవచ్చు. మరి మంచిగా సంసారం చేసుకొని ఉండొచ్చుగా పెళ్ళైన తర్వాత. ఉండరు. ఇప్పుడు జోగిని వాళ్ళ లైఫ్ ఓకే ఉండొచ్చు అంటే మంచి మనసు ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళది అలానే ఉండాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు వచ్చింది, నేను అదే అని చెప్తున్నాను, టార్గెట్ వాళ్ళది అంతే. కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, కొన్ని రోజులు మనీ కానీ జాతరలు కానీ అన్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి వాళ్ళ లైఫ్ ఒక్క మాటలు చెప్పాలంటే ఒక జోగిని కంప్లీట్ గా జీరో ఎంజాయ్ చేయాలి, జీరో చేయాలి, ఆమెను మొత్తము కిందకి దించేయాలి, ఎటు కాకుండా చేయాలి. ఆమె దగ్గర ఉన్న మనీ, పైసా, పలుకుబడి ఆమెను మొత్తం జీరో చేయాలి. నేనేమంటున్నానంటే ఎవరైతే జీరో చేయడానికి వచ్చినారో ఫస్టే మీరు గుర్తుపట్టుకొని అక్కడిని మీరు జీరో చేయండి, నేను ఒప్పుకుంటా. జోగినికి నో లవ్ ప్రపోజల్స్ అంటే నో ఉండొద్దు, నో మ్యారేజెస్ అంటే నో మ్యారేజెస్ అసలు అంతే. ఎందుకనంటే ఒక నార్మల్గా ఒక లేడీకి కానీ ఒక అబ్బాయికి కానీ లైఫ్లో ఒకటేసారి కళ్యాణం జరుగుతుంది, కానీ జోగినికి అమ్మవారికి ఎప్పుడు ఇంట్లో కళ్యాణం చేస్తే అప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇట్లాంటి అదృష్టం ఎంతమందికి దొరకాలి? ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి మీరు? సో అందుకనే జోగిని లైఫ్లో సెకండ్ మ్యారేజ్ వద్దంటారు. సెకండ్ మ్యారేజ్ వద్దు. అమ్మవారికి అంకితమైనమా అమ్మవారికి అంకితమైనట్టే ఉండండి, డెవోషనల్గానే ఉండండి. ఇంకా వేరే విధంగా ఇది చేయకండి. మీరు బోనాలు ఎత్తుకొని వేరే ప్రదర్శనలు చేయకండి. మీరు మిమ్మల్ని ఒక చేతులెత్తి మొక్కేంత పరిస్థితికి తెచ్చుకోండి, చాలా అంతే నేను కోరుకునేది, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు అట్లాంటి సస్టైన్ అయ్యే పరిస్థితులు లేవు, చాలా మట్టుకైతే లేవు. ఎందుకనంటే చూస్తున్నాం, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పినా కానీ కూడా మంచి రుచించదు కదా, మంచి రుచించదు. కాబట్టి వాళ్ళ నుంచి 4 అడుగులు దూరంగానే ఉంటున్నాం మేము కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే ఇటు జోగిని ఫ్యామిలీస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా జోగినీలు రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా వాళ్ళ పిల్లలకి దేవుళ్ళు వస్తే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా టేక్ కేర్ చేయాలి? మీ ఇంట్లో కానీ ఒక జోగిని ఉంటే, వాళ్ళకి అమ్మవారు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక మంచి గురువుని ఫస్ట్ మీరు ఎంచుకోండి.
ఎందుకంటే నేను గురువులు కూడా చాలా మటుకు తప్పులు చేస్తున్నారు ఇందులో. అవునా? చేస్తున్నారు. కాబట్టి ఎవరు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీరు తల్లిదండ్రులు మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఇది. ఎవరైతే మంచి గురువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళ వే ఎలా ఉంది, వాళ్ళు నడిచే దారి ఎలా ఉంది, వాళ్ళు పోయే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే అమ్మవారి పూజలు ఎలా ఉన్నాయి, అవన్నీ చూడండి. చూసిన తర్వాత గురువుని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఇప్పుడు మా బాబుకో మా పాపకో ఎవరికో ఇట్లా మాకు అమ్మవారు వస్తుంది ఎట్లా ఏంటి అనేది ఆ గురువు నడిపిస్తారు అప్పుడు. ఎందుకంటే గురువుని మంచి గురువుని ఎంచుకోవడం కూడా ఉండదు, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుందండి. ఎందుకనంటే దేవుడు వచ్చి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పినమా అన్నట్టే ఉండదు. మంచి గురువు ఎవరిలో ఎవరు ఎట్లా ఏంటి అనేది కూడా మనం ఎంచుకోవడం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ లేకుండే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. గురువులు ఎలా ఉంటున్నారో శిష్యులు అలానే ఉంటున్నారు, అంతా ఒకటేలాగా అయిపోయింది. గురువుకి వాల్యూ లేదు, అక్కడ శిష్యులకి వాల్యూ లేదు. గురువుని ఎంత వస్తే అంత మాట శిష్యులు అనడము, శిష్యులని గురువులు ఎంత వస్తే అంత మాట అనడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకని చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎవరు వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది మీరు కూడా చూస్ చేసుకొని మంచి ఏంది చెడేంది అనేది ఇది చేయండి. ఇప్పుడు నా దగ్గర ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, అంటే శిష్యులు నాకు. వాళ్ళు అన్నారు, కొంతమంది అన్నారు అనమాట నన్ను, ఏంటి మీ దగ్గర ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారంటే, ఎందుకు ట్రాన్స్జెండర్స్కి దేవుడు రావద్దా? ఫస్టే చెప్పాను కదా, ప్రతి ఒక్క కేటగిరీ ఉంటుంది. నేను ఎవరిని వేరు చేయను, నేను అందరు నా మనుషులే, అందరినీ ప్రేమిస్తాను, అందరిని ఇష్టపడతాను నేను. కానీ ఒకరిని చూడంగానే నాకు తెలిసిపోతుంది, ఈ వ్యక్తి మనసులో ఒకటి ఏదో ఉంది అని తెలిసిపోతుంది. అప్పుడే వాళ్ళని 4 అడుగులు దూరం పెడతాను అంతే. చాలా మటుకు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ ఇట్లా నా దగ్గరకు వచ్చి నా చేతిలో పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని, నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, ఇప్పటి నుంచి గురువుగా తల్లిదండ్రిగా అన్నిటికీ నీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఇప్పటికీ వాళ్ళకి అదే ఒక వేగని నడిపించిన, ఇప్పటికి నడిపిస్తాను కూడా. సో అట్లాంటి సిస్టమేటిక్ లైఫ్ పెట్టుకున్నాను, నేను మాత్రమైతే పెట్టుకున్నాను. ఇంకా వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను మాత్రమైతే ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నాను. కానీ నాకు ఒకటి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క మీతో మాట్లాడడం. ఏంటంటే నేను ఈ వ్యవస్థలో ఉన్నా కాబట్టి మీరందరూ కూడా ఇదే వ్యవస్థకి రండి అని ఇన్వైట్ ఎక్కడ చేయట్లేదు. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చెయ్యండి అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇప్పుడు నాగోల్లో శిష్యురాలు ఉంటుంది, నాగోల్లో తనకు అమ్మవారు వస్తుంది, తను నర్సింగ్ చేసింది ఒక పెద్ద హాస్పిటల్. ఇప్పుడు పెద్ద నర్స్ ఆమె చేకింది ఒక 50 మంది ఉంటారు. ఆమెకు అమ్మవారు వస్తుంది. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు అబ్రాడ్కి వెళ్తుంది, బెట్ట నువ్వు వెళ్ళేది నువ్వు వెళ్ళు, దేవుడు జాగల దేవుడు, నీ లైఫ్ మాత్రం నువ్వు చేంజ్ చేసుకోకు, అంటే నీ చదువుని అవన్నీ మాత్రం నువ్వు చేంజ్ చేసుకోకు. నీకు అమ్మవారు వస్తుంది కదా, ఓకే, బట్ ఇంట్లో పెట్టుకుందాం, పూజ చేసుకుందాం, లగ్గాలు చేసుకుందాం, పట్నాలు వేసుకుందాం, అన్నీ చేసుకుందాం. అవి ఒక ఇది మట్టుకే, అంటే ఒక 2 days మట్టుకే. దాని తర్వాత నీ లైఫ్ నీది రొటీన్. నువ్వు చదువుకుంటావా చదువుకో, నువ్వేం చేస్తావు, నీ జాబ్ చేస్తావా జాబ్ చేసుకో, అబ్రాడ్కి వెళ్తావా వెళ్ళు, నువ్వు ఎవరు ఏది చేసుకుంటే అదైతే చెప్తాను నేనైతే. సో ఎవరైనా పిల్లలు దేవుడు వచ్చే వాళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసి చదివిస్తారా అమ్మ నాకు అని వస్తే? చదివిస్తాను ఖచ్చితంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇట్లా మీ ఇంటి నుంచి అయితే పిల్లలు వచ్చినారు, మరి ఏంటి ఏం కథ అని చెప్పేసి. ఎందుకంటే అంటే అట్లా చదివియమని అయితే రాలేరు, వచ్చారు. నేను మీ దగ్గర ఉంటానమ్మా అంటే వద్దు, ఎందుకనంటే ఇప్పుడు మన ఫ్యామిలీ అన్నప్పుడు మన అమ్మ, మన చెల్లె, అంటే మనం ఒక మాటకు ప్రతి ఒక్కరికి కోపం తాపం అనేది వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళని కూడా సరే ఏదైనా విషయానికి ఏదైనా కొంచెం కోపపడ్డామని అనుకుని వాళ్ళకి అవి నచ్చకపోతే బయటికి వెళ్ళి బ్లేమ్ చేస్తారు, అట్లా ఉంటాయి. కాబట్టి పిల్లలు వస్తే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను నేనైతే. మీ ఇంటి నుంచి మీ అబ్బాయి వచ్చింది, మీ పాప వచ్చింది, ఇట్లా మాట్లాడుతున్నారు, మరి ఏంటి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మాక్సిమం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వెనక్కి పంపించే ప్రయత్నం పంపిస్తాను కూడా, ఖచ్చితంగా పంపిస్తాను కూడా, చెప్తాను, పంపిస్తాను కూడా. అట్లా చాలా జరిగినాయి కూడా, పంపిస్తాను. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గరకు అప్పచెప్పడం కూడా జరిగింది. అట్లా జరిగినాయి, చాలా జరిగినాయి. సో ఇదనమాట యోగిని వైష్ణవి అక్కతో చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. సో మీకు కూడా విన్న తర్వాత చాలా తెలియని విషయాలు తెలుసుకున్నారు. సో యోగినిలు అంటే కేవలం బోనాలు, ఒక హ్యాపీ లగ్జరియస్ లైఫ్ మాత్రమే అని అనుకునే వాళ్ళకి
అసలు వాళ్ళ లైఫ్లో ఉండే కష్టాలు ఏంది అనేది కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఇది ఇహ టీవీ నుంచి స్పెషల్ ఇంటర్వ్యూ.